పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం మాధురి విద్యాలయ కళాశాలందు మీకు తెలుసా అనే ప్రోగ్రామ్ ను విద్యార్థులకు కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ దుర్గా భవాని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మరియు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లాలో డిఏఎల్ టీఓ రమేష్ ఆదేశాలతో సిపిఎం ఛాలెంజ్ అధ్యక్షతన జిల్లా మొత్తంగా హై రిస్క్ ఏరియాల్లో ఏమైతే ఉన్నాయో ఆయా ప్రాంత కాలేజీల్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసి కంప్లీట్ చేశామని తెలిపారు. ఇక్కడ నుండి గ్రామ స్థాయిలో చేస్తాం. ఈ కార్యక్రమాలు చేయడానికి మేమందరం దీంట్లో భాగంగా డాక్టర్స్, ఐసీడీసీ కౌన్సిలర్స్, పిహెచ్సి డాక్టర్స్, అలాగే మా చేంజెస్ సంస్థ వారి కాకుండా పెయింట్ వారియర్స్ గా ఎవరెవరు వర్క్ చేస్తున్నారో వారందరినీ కలుపుకొని ఒక టీమ్ గా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రోగ్రామ్స్ 40 రోజుల పాటు కొనసాగుతాయని, రాబో రోజుల్లో ప్రతి పంచాయతీలోనూ అలాగే తమకు ఎంతో తోడ్పాటు కలిగించిన మాదిరి విద్యాలయాల యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి, సరోజ, లలిత, ప్రాజెక్టు డైరెక్టర్ కె పుష్పకుమారి, గొల్లప్రోలు డాక్టర్ రామ్ కుమార్, పిఠాపురం ఐసీడీసీ కౌన్సిలర్ లక్ష్మీ సరస్వతి, గొల్లప్రోలు పిఎస్సిఎస్ స్టాఫ్ శ్రీనివాస్, భాషా, మాదిరి జూనియర్ కాలేజ్ చైర్మన్ కేటీ నాయుడు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అన్న ప్రోగ్రాము మన రాష్ట్ర లెవెల్లో జరుగుతుంది. మన కాకినాడ జిల్లాలో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే డిఎంఎండ్హెచ్ఓ ఆదేశాల మేరకు మన ఏడిఎంహెచ్ఓ సార్ రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నవి జరుగుతున్నాయండి. ఇవి ఏంటంటే ఇప్పటి వరకు మనం ఈ హై రిస్క్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్లో మెయిన్ కాలేజెస్ని కవర్ చేయడం జరిగిందండి. ఇక నుంచి పంచాయతీ లెవెల్లో ఉన్న వాటికి కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేమందరం ఒక డాక్టర్ గారు, తర్వాత ఐసీటీసీ కౌన్సిలర్ గారు, లక్ష్మి గారు, అలాగే పిహెచ్సి నుంచి వచ్చిన డాక్టర్స్, అలాగే స్టాఫ్, మిగతా వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా, అంటే మేము ఒక్కలమే ఎన్జిఓ, చేంజెస్ అనే ఎన్జిఓ ఒకటే కాకుండా హెల్త్ మీద ఎవరైతే పనిచేస్తున్నారో, ఫ్రంట్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో కవర్ అవ్వాలనేసి మేము ఒక టీమ్గా ఏర్పడి ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈ ప్రోగ్రామ్స్ అన్నవి 40 రోజుల పాటు జరుగుతుంది ఒక్కొక్క కాలేజీల్లోని. దాంతోపాటుగా విలేజెస్లో, పంచాయతీ లెవెల్లో కూడా రాబోయే దినాల్లో జరుగుతుంది. ఇంకా దీనికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున మా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో 150 మంది దాకా మరి పాల్గొన్నారండి. మాధురి, నిజంగా మాధురి కాలేజ్ నుంచి అయితే మాత్రం వాళ్ళ సపోర్ట్కి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్కి థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. ఈరోజు మీకు తెలుసా చేంజెస్ ఐటీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మేమందరం మాదిరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చాము. మాకు ఈ అవకాశం కలిగించినందుకు స్కూల్ యాజమాన్యానికి కానీ, ప్రిన్సిపల్ గారికి కానీ మేమందరం చాలా థ్యాంక్స్ తెలుసుకున్నాం. ఇది ముఖ్యంగా దీని గురించి ఏంటంటే, ఇది హెచ్ఐవి గురించి ఇప్పుడు మెయిన్గా వెళ్ళే పిల్లలకి, అంతేకాకుండా వయసు దగ్గరికి వచ్చినటువంటి పిల్లలకి తెలియజేయడం అనేది చాలా ముఖ్య ఉద్దేశంగా భావించి ఈ ప్రోగ్రామ్ మేము అన్ని స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాము, అన్ని కాలేజెస్లోని. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ మేనేజర్ గారు దుర్గా భవాని గారు, నెక్స్ట్ హెల్ప్కి వచ్చిన గాయత్రి గారు, సరోజ గారు, లలిత గారు కూడా అందరూ మన దగ్గర ఉన్నారు ప్రెసెంట్. ఈ ప్రాజెక్ట్ మెయిన్గా కండక్ట్ చేసే ప్రాజెక్ట్ డైరెక్టర్ కె పుష్పకుమారి గారు. నెక్స్ట్ నేను ఈ గొల్లప్రోలు యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ రామ్ కుమార్ అడ్రస్ చేయడానికి వచ్చాను. నెక్స్ట్ మన దగ్గరికి ఐటీసీ కౌన్సిలర్ లక్ష్మీ సరస్వతి గారు, శ్రీలలిత గారు, వీళ్ళందరూ కూడా, ఇంకా యూపీహెచ్సి, సిహెచ్సి పిఠాపురం స్టాఫ్ కూడా అందరూ మన దగ్గరికి వచ్చి అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. సుమారుగా మనం 100 మెంబర్స్ నుంచి 150 మెంబర్స్ స్టూడెంట్స్కి మనం ఎడ్యుకేట్ చేసామండి ఆల్రెడీ. ఎన్ని క్లాసులు తీసుకున్నారు సార్? ఇప్పటికి 6 to 7 క్లాసెస్ మొత్తం అన్నూరులో, అలా కాకినాడ నుంచి అలా వస్తూ మొత్తం అన్నూరులో కండక్ట్ చేస్తున్నాం. ప్రెజెంట్ గొల్లప్రోల్లో జరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ కూడా వేరే ఊళ్ళో చోట్ల జరుగుతుంది.